Hey guys, good morning. Welcome back to my channel. Welcome back to another vlog. అండ్ ఇవాళ అయితే ఫ్రైడే అండ్ శ్రావణ మాసం ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఇవాళ ఫస్ట్ శ్రావణ శుక్రవారం అనమాట. అందుకే మేము మార్నింగే లేచి పూజ చేసుకోవడానికి అంతా రెడీగా ఉన్నాము. సో మార్నింగే లేచి పూజ చేసుకోవాలి కాబట్టి ఇవాళ నేనైతే 6కే లేచాను అండ్ ఇప్పుడు ఫ్రెష్ అయ్యాను. అండ్ మమ్మీకి ఫీవర్ వచ్చిందన్నమాట లాస్ట్ 2 days నుంచి. సో కొంచెం సిక్గా ఉండే, బాగా వీక్ అయిపోయింది. అందుకే మేము ఇవాళ యాక్చువల్గా విజిల్ సౌండ్ వస్తుంది. మమ్మీ పులిహోర కోసం రైస్ పెట్టింది, సో అదనమాట. అండ్ నా హెయిర్ కొంచెం డ్రై అయిపోయింది. అండ్ మీరందరూ ఏం చేస్తున్నారు? ఆల్రెడీ నేను లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను, హెడ్ బాత్ కూడా చేస్తాను అనమాట. ఇవాళ ఫస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి ఇప్పుడైతే టైం 8 అవుతుంది. సో మనం తొందరగా పూజ కంప్లీట్ చేసుకుందాం. లెట్స్ గో. ఇప్పుడు పెద్దగా పని ఏం లేదు. ఆల్రెడీ మమ్మీ నైట్ సిల్వర్ ఐటమ్స్ అన్ని క్లీనింగ్ చేసి మంచిగా తుడిచి పెట్టేసింది. సో నేను ఇప్పుడు అన్నిటికీ మంచిగా బొట్లు పెట్టి పూజ చేయాలి, అంతే అన్నమాట. ఓకే, లెట్స్ గో. అయితే నిన్ననే మమ్మీ అన్ని సిల్వర్ ఐటమ్స్ అన్ని వాష్ చేసి మార్నింగే పూజ చేయాలనుకుంది, కానీ ఓపిక లేదు కదా. అందుకే మమ్మీ నిన్న పూజ చేసి నిన్న మార్నింగ్ పూజ చేసుకొని నిన్న ఈవినింగ్ అన్ని సిల్వర్ ఐటమ్స్ అన్ని క్లీన్ చేసి పెట్టేస్తాము. సో అందుకే ఇంక ఇవాళ మంచిగా ఫ్రెష్గా పూజ చేసుకోవచ్చు మార్నింగ్ లేచి అని. నిన్న కూడా నైట్ చాలా మమ్మీ వీక్ అయిపోయి ఉండే, బాగా బాడీ పెయిన్స్ ఉండే. బట్ ఇవాళ మార్నింగ్ కొంచెం బెటర్గా ఉంది. చూయించుకున్నాం హాస్పిటల్లో కూడా, జస్ట్ నార్మల్ రెగ్యులర్గా ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్ అని చెప్పారు. సో అదనమాట. అండ్ ఇప్పుడు మమ్మీ ప్రసాదం చేస్తుంది, పులిహోర ఇంకా స్వీట్ ఏదైనా చేస్తుంది అనుకుంటా, పాయసం అట్లా. అండ్ నేను అందుకే మమ్మీకి మంచిగా హెల్ప్ చేద్దామని. మీ అందరు ఏం చేస్తున్నారు? ఇవాళ ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా, చాలామంది ఇవాళ కూడా వరలక్ష్మి వ్రతం చేస్తారు. సో మీరు ఎవరైనా చేస్తున్నారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ కొద్దిసేపు అయిన తర్వాత పూజ అయిన తర్వాత నేను మమ్మీ కలిసి కూడా టెంపుల్కి వెళ్తాము. బేసికల్గా మేము ఎవ్రీ ఫ్రైడే వెళ్తాం టెంపుల్కి. మమ్మీ వెళ్తుంది ఎవ్రీ ఫ్రైడే, మా ఇంటికి దగ్గరలోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. నేను కూడా మమ్మీతో వెళ్తాను రెగ్యులర్గా అప్పుడప్పుడు. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే, హే గాయస్, మై నేమ్ ఈజ్ ఆకాంక్ష. ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఫర్దర్ నాట్ డిలే అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రసాదానికి పులిహోర, పాయసం పెట్టుకురాలేదే, టేస్ట్ చేద్దాం. ఇవాళ నిమ్మకాయ పులిహోర చేసింది, ఎందుకంటే బిట్టుకి నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టం. నాకేమో చింతపండు ఇష్టం. మీలో ఎంతమందికి చింతపండు ఇష్టం ఇంకా నిమ్మకాయ ఇష్టం అని చెప్పండి. పులిహోర అంటే చింతపండు అయితేనే బాగుంటుంది, కానీ ఎట్లయినా మళ్ళీ నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతంకి చింతపండు చేస్తారు కదా, సరే పోనీలే అని లాస్ట్ వీక్ కూడా ఇంకా మా దేవుడికి కూడా నిమ్మకాయ పులిహోర ఇంకా సేమియా పాయసం ప్రసాదం చేస్తాము. ఇదే బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు తిని ఇంకా నేను మమ్మీ కలిసి అమ్మవారి గుడికి వెళ్తాం. కొంచెం లేట్ అయింది, అందుకే బ్రేక్ఫాస్ట్ తినేసి నైట్ కూడా ఏం తినలేదు, నైట్ ఏం తినలే, అందుకే కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పినా నేను. మమ్మీకి ఫీవర్ వచ్చింది, ఇప్పుడు తగ్గిపోయాను, కొంచెం బెటర్ ఉంది. నైట్ వరకు కూడా చాలా నీరసంగా ఉండే. నిన్న మా బిట్టు చేయితో నిమ్మకాయ నీళ్ళు ఇచ్చినందుకు తగ్గిపోయింది. నా డ్రెస్ గురించి బయట సౌండ్ వస్తూ ఉంటుంది. ఈ కుర్తా సెట్ లింక్ లేదు, సారీ, ఉదయపూర్లో తీసుకున్నా. ఇది నేను నా ఫ్రెండ్స్తో ఉదయపూర్కి వెళ్ళాం. ఇప్పుడు వరకు అంటే ఉదయపూర్కి వెళ్ళినప్పుడు ఇది నేను అక్కడ తెచ్చుకున్నాను. చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది. 1200 మస్లిన్ క్లాత్, చాలా సాఫ్ట్, అంటే సాఫ్ట్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుందని ఇవాళ తీసుకున్నాను. యాక్చువల్గా మమ్మీ రెడ్ వేసుకోమన్నది ఇన్స్టాగ్రామ్లో. ఇవాళ ఫస్ట్ వీక్ ఫ్రైడే రెడ్ వేసుకోవాలి, నెక్స్ట్ వీక్ ఒక్కొక్క కలర్ ఉంది. కానీ నేను చూసిన దాంట్లో ఒక దాంట్లో ఫస్ట్ వీక్ గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది. నేను చూసిన దాంట్లో ఫస్ట్ రెడ్, సెకండ్ గ్రీన్, థర్డ్ ఎల్లో, ఫోర్త్ గ్రీన్.
కానీ ఫ్రైడే రోజు రెడ్, ఎల్లో, గ్రీన్ 3 కలర్స్ వేసుకోవచ్చు. పింక్ ఏదైనా వేసుకోవచ్చు. అన్ని లక్ష్మీదేవికి ఇష్టమైన కలర్. అయితే ఈ కుర్తా సెట్ నేను ఉదయపూర్లో తీసుకున్నాను. ఉదయపూర్ అయితే ఎంత బెస్ట్ ప్లేస్. లైక్ ఇట్లా మీరు గర్ల్స్తో ట్రిప్కి వెళ్ళాలనుకున్నా, ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్ళాలనుకున్నా చాలా చాలా బాగుంటుంది. అలా బాగుంటుంది. అయితే ఉదయపూర్లో మేము అక్కడ షాపింగ్కి వెళ్ళాం అనమాట. అక్కడ తీసుకున్నాము. ఇది ఎంత బాగుంది అంటే క్లాత్, మేము మా 3 ఫ్రెండ్స్ సేమ్ పీస్ తీసుకున్నాము. అంత బాగుంది. కలర్స్ ఏమా? సేమ్ కలర్స్, సేమ్. డాడీ చూసావా ఇవాళ మన మా ఊరి వంటలో ఎన్ని వెరైటీస్ అవుతున్నాయో? ఇవాళ అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు అయితే కందిపొడికి ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేస్తావు. అదే ఇది ఆఫ్ చేసినా కానీ అది వెళ్ళి ప్లేట్ రేపు వేడి ఉంది, బ్రౌన్ ఆఫ్ చేసాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు మేము కందిపొడి చేసుకుంటున్నాం గైస్. ఎందుకంటే ఇప్పుడు అంతా శ్రావణ మాసం కాబట్టి ఇలా పొడులు అలా ఉంటే బాగుంటాయి కదా. సో అందుకే మమ్మీ కందిపొడి. కొంచెం సాంబార్ నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటేనే బాగుంటుంది. సో ఇప్పుడు కందిపొడి చేస్తుంది. మీరు కూడా రెసిపీ చూసేయండి. లోకి ఆల్రెడీ శనగపప్పు, కందిపప్పు, ఇప్పుడు పెసరపప్పు ఇది బాగా రోస్ట్ చేసుకున్నాను. ఓన్లీ డ్రై రోస్టే. మీకు ఎంతమందికి కందిపొడి అంటే ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ నెక్స్ట్. ఇవాళ మా ఇంట్లో లంచ్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. చెప్పు సుజ్జి, ఏమేం చేసావు? మార్నింగ్ ప్రసాదానికి పులిహోర, సేమియా పాయసం. బిట్టు మార్నింగ్ తినలేదు కదా, ఆల్రెడీ అప్పటి నుంచి సేమియా పాయసం, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏరుకొని తింటుంది. బిట్టు డాడీ తినలేరు మార్నింగ్. చాలా చాలా అంటే పాయసం పెట్టనా తర్వాత. ఇంకా ఇంకా పాలకూర పప్పు, బ్రింజాల్ కర్రీ, బ్రింజాల్ కర్రీ, ఆలు బ్రింజాల్ టమాటో కర్రీ, ఫ్రై, కొంచెం కర్రీ టైప్. నెక్స్ట్ ఇంకోటి సర్ప్రైజ్. వాట్ ఇస్ వైట్ రైస్. వైట్ రైస్, పెరుగు తీసుకురాలేదు, నెయ్యి. వైట్ రైస్ సర్ప్రైజ్ చేయాలా? వై? అండ్ ఇంకోటి కందిపొడి చేసింది డాడీ మమ్మీ. కందిపొడి ఈరోజు స్పెషల్ కందిపొడి. ఇప్పుడు మంచిగా నెయ్యి వేసుకొని కందిపొడి వేసుకొని తిన్నాను. వైట్ రైస్ సూపర్. మమ్మీ ప్లేట్ సూపర్ ఉంది. ఇప్పుడు నెయ్యి వేసుకొని తీసుకున్నాం. లెట్స్ టేస్ట్. కంప్లైంట్ ప్రేమగా పెడితే తినాలి. మమ్మీకి ఉండదు, డాడీ కంటే మమ్మీ అంటే పిచ్చి ప్రేమ. గైస్ ఇప్పుడైతే ఈవినింగ్ 8 అవుతుంది. ఆల్రెడీ సారీ నైట్ 8 అవుతుంది. ఆల్రెడీ మా పూజ అయిపోయింది. అండ్ నేను మమ్మీకి వచ్చే బుక్ కూడా చదువుకున్నాము. మమ్మీ అప్పుడు చదివిన బుక్స్ ఉన్నాయి కదా, ఆ బుక్స్ ఎక్కడివి చెప్పు.
వరమహాలక్ష్మిలో శారీస్ తీసుకున్నప్పుడు ఇచ్చారు books. ఇప్పుడు నేను మమ్మీ చదువుకున్న బుక్స్ అవి మేము వరమహాలక్ష్మి షాపింగ్కి వెళ్ళినప్పుడు శారీ షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ అప్పుడు ఇచ్చి ఉండే. మనం వెళ్ళింది సమ్మర్లోనే కదా, మీకు శ్రావణ మాసం వెళ్ళలేదా? సమ్మర్ టైంలోనే వెళ్ళాం కానీ బుక్ ఇచ్చారు. 2 శారీస్. ఇప్పుడు కూడా అట్లా ఇస్తారో తెలియదు నాకు, కానీ అప్పుడైతే ఇచ్చినారు. అక్కడ ఏ శారీ కొన్నా పూజ చేసి ఇస్తారు, అమ్మవారి దగ్గర పెట్టిస్తారు. ఏ శారీ తీసుకున్నా మీరు పెట్టిస్తారు అన్నమాట. అట్లా బుక్స్ కూడా ఇచ్చారు అప్పుడు మాకు. సో ఆ బుక్ లో అయితే అన్నీ ఉంటాయి. అంత నిద్ర వస్తుంది. ఆ బుక్ లో అయితే అన్నీ ఉంటాయి. మార్నింగే లేచినాం మేము, ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయింది మమ్మీ, ఆల్రెడీ కొంచెం సిక్ ఉన్నందుకు. నేనే స్నానం చేసి పూజ చేశాను, మమ్మీకి ఇంక ఓపిక లేదు మళ్ళీ. అండ్ నేను ఇన్స్టాలో స్టోరీ పెట్టినాను వరలక్ష్మి వ్రతంది, అది పాతది. మళ్ళీ నాకు మెసేజ్ చేసినారు, అక్క వ్రతం చేశారా ఎప్పుడు దీది అని అడిగారు. అది మేము మా పాత ఇంట్లో ఉన్నప్పుడుది, అప్పుడు అమ్మంట. ఇక్కడ సరి పెట్టు ఫోన్. 6-7 years. మేము ఇంటర్లో ఉన్న. నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసినావు వరలక్ష్మి వ్రతం చేయడం? నేను 23-24 years అవుతుంది స్టార్ట్ చేసి. పెద్ద మామయ్య మ్యారేజ్ అయినప్పటి నుండి చేస్తాను. మేము 2001లో అయింది కదా మామయ్య వాళ్ళ మ్యారేజ్, నుండి చేస్తున్నాం. 2001 నుంచి చేస్తుంది. కాకపోతే అప్పుడు ఓన్లీ కలుషం పెట్టి చేసేది. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు మమ్మీ చేసింది. అప్పుడు నేను హాస్టల్లో ఉన్నా. ఫస్ట్ టైం నేను హాస్టల్ నుంచి రాగానే ఇంత చూసి షాక్ అయిపోయినా. ఆ రోజు అంటే ఆ రోజు నెక్స్ట్ డేనే రాఖీ ఉండే. అసలు అవుటింగ్ ఇవ్వట్లేరు. ఫ్రెండ్ కాదు, అనుష వాళ్ళందరూ వాళ్ళ అన్న వాళ్ళు వస్తే, నా కజిన్స్ వాళ్ళు కూడా అదే కాలేజ్, మేము అందరం ఒకటే కాలేజ్ శ్రీ చైతన్యాలను చదువుకున్నాము. అందరు వస్తుంటే ఇంకా నేను కూడా వచ్చేసిన. నేను రాగానే సర్ప్రైజ్ హాల్లో పెట్టింది మమ్మీ, అమ్మవారిని పెట్టి. ఇంకా అప్పటికి ఎక్కువగా యూట్యూబ్ ఇవన్నీ ఎక్కువ మేమైతే యూట్యూబ్ అప్పటికి ఇంకా ఎక్కువ ఏం వాడలేదు కూడా, అసలు యూట్యూబే వాడేవాళ్ళం కాదు. ఇవన్నీ ఎట్లా తెలిసింది శారీ కట్టడం? నేనే చూసి టీవీలో టీవీయా యూట్యూబ్ ఉంది అప్పుడు. యూట్యూబ్ ఉంది, మనం యూట్యూబ్ చూడలేదు. యూట్యూబ్ కానీ మనం చూడలే, మనం వాడేవాళ్ళం కాదు ఎక్కువ. అప్పుడు యూట్యూబ్ లో కూడా ఎక్కువ అందరు బ్లాగ్స్ ఇవన్నీ ఏం చేసేవాళ్ళు కాదు. నార్మల్గా అదే అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఎలా చేయాలనేసి వీడియో చూసినట్టున్నా మరి. అట్లా దాని తర్వాత మళ్ళీ ఇట్లా మమ్మీ ఇవి చూపిస్తాను ఫుల్ గా. ఫస్ట్ ఇయర్ ఉందండి దగ్గర మా పాత ఇంట్లోది. ఫస్ట్ ఇయర్ బ్లూ కలర్ శారీ ఉంది. ఫస్ట్ టైం అయినా ఎంత బాగా వచ్చిందో అమ్మవారికి అయితే. ఇక్కడేమో మమ్మీ అరిటాకులు ఫస్ట్ టైం ఏమో ఇలా స్టీల్ బాక్సెస్ ఉంటాయి కదా, స్టోరేజ్ బాక్సెస్, అందులో బియ్యం వేసి అరిటాకులు ఇట్లా పెట్టింది. మళ్ళీ వాటిపైన పువ్వులు వేసింది, ఎంత బాగుందో. నేను రాగానే మొత్తం ఈ డెకరేషన్ అంతా అయిపోయింది. ఇంకా హాల్లో అప్పుడు ఫస్ట్ టైం గ్రాండ్ గా మమ్మీ చేసింది. మమ్మీ ఒక్కతే నైట్ వెళ్ళి మమ్మీ గిరన్న అమ్మవారి రూపం తేయడానికి. ఎక్కడ తెచ్చావు ఇది అమ్మవారి రూపం? థర్స్డే రోజు బేగం బజార్ లో అంతా వెళ్ళి గిరణం తీసుకుని వెళ్ళి ఫుల్ అన్ని షాపింగ్ చేసుకొని. అప్పటి నుంచి అయినా మా మమ్మీ సేమ్ అన్ని వెరైటీస్. నా ఫేవరెట్ ఫెస్టివల్ అయితే నాకు ఎక్కువ ఎట్లయినా వెజ్ ఇష్టం కాబట్టి చిన్నప్పటి నుంచి మనకు ఫెస్టివల్ అంటే ఫుడ్ అంటే ఇష్టం కదా. ఇప్పుడంటే పూజలు మళ్ళీ డ్రెస్సింగ్ ఇవన్నీ, కానీ చిన్నప్పుడు నాకు ఫుడ్ కాబట్టి శివరాత్రి ఇంకా వరలక్ష్మి వ్రతం. నీకు బిట్టు చెప్పు చెప్పు. బిట్టుకు దసరా అంటే ఇష్టం. ఫెస్టివల్స్ నాకైతే శివరాత్రి ఇంకా వరలక్ష్మి వ్రతం ఫేవరెట్. ఫుడ్ గురించి వద్దే, ఫెస్టివల్స్ ఏది ఇష్టం? నోములు అనేది మేము దివాళీకి చేస్తాము. నాకు ఎందుకు శివరాత్రి ఇంకా వరలక్ష్మి వ్రతం చిన్నప్పుడు ఎక్కువ ఇష్టం ఉంటుంది అంటే, ఎందుకంటే శివరాత్రికి నెక్స్ట్ డే ఫాస్టింగ్ ఉన్న తర్వాత, చిన్నప్పుడు మేమేం ఫాస్టింగ్ ఉండకపోతే మమ్మీ డాడీ ఉంటుండే కదా, ఎన్ని వెరైటీస్ చేస్తుండే నా మమ్మీ అయితే. సేమ్ అది చిన్నప్పటి నుంచి నేను అదే మెన్యూ చూస్తున్నా శివరాత్రి నెక్స్ట్. ఇంకోటి శివరాత్రి రోజు పూరి సగ్గుబియ్యం పాయసం చేస్తే నా ఫేవరెట్ ఉంటుండే. మళ్ళీ కస్టర్డ్ కోసం కూడా నేను వెయిట్ చేస్తుండే. సో మళ్ళీ వరలక్ష్మి వ్రతంకేమో పూర్ణం బూరల కోసం వెయిట్ చేస్తుండే. సో అట్లా నాకు వరలక్ష్మి వ్రతంకి అప్పుడు చిన్నప్పుడు పూర్ణం బూరలు అంటే
ఇంకా వరలక్ష్మి వ్రతంకే చేసుకుంటాం. నువ్వు ఆ రోజు వరలక్ష్మి వ్రతానికి అనుకోకుండా మాకు చెప్పలేదు. సర్ప్రైజ్. అవును, నేను మీకు చెప్పలేదు అనుకున్నాం, రమ్మని అడిగితే అంటే ఏమైందంటే చేసుకుంటున్నాం అనుకుంటే పంపించలేదు. అంటే హాస్టల్లో ఏమైందంటే అవుటింగ్ లేదు, హాలిడే లేదు, రాఖీ పౌర్ణమి నెక్స్ట్ డే ఉంది కాబట్టి మమ్మీ వాళ్ళు వచ్చి రాఖీ కట్టాలనుకున్నారు. సడన్ గా అన్ను వాళ్ళు వెళ్తుండడం చూసిన నేను. వెళ్తుంటే ఇంకా అట్లానే మీరు వెళ్తున్నారా నేను కూడా వస్తా అని ఇంకా వచ్చేసినాం. ఇంకా సెకండ్దేమో పింక్ అండ్ గ్రీన్ కలర్ అనుకుంటా సారీ. అయితే ఇంకా అట్లా పూర్ణం బూరెలు మమ్మీ ఇయర్లీ వన్స్ వేసుకొని ఎట్లానంటే డిషెస్ ఓన్లీ ఫెస్టివల్స్ కి చేస్తేనే బాగుంటాయి. అట్లా మమ్మీ కస్టర్డ్ ఓన్లీ శివరాత్రికే చేస్తుంది, పూర్ణం బూరెలు ఓన్లీ వరలక్ష్మికి చేస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేసుకోము ఇంకా కామా, అది అప్పుడు తింటేనే బాగుంటది, స్పెషల్గా ఉంటుంది. పింక్ అండ్ పింక్ అండ్ గ్రీన్ అంటే పింక్ స్వర్ణ చక్కెర చిన్న ఉంది. ఇదేమో ఇంకా మేము మంచిగా చేస్తున్నాము. ఇట్లా అన్ని 5 types ఆఫ్ ఫ్రూట్స్, 5 types ఆఫ్ ప్రసాదాలు పెట్టడము ఇదొకటి. ఇంకోటి ఒకసారి ప్రసాదాలు చేసి ఇది మనం లాస్ట్ పాపింట్లో ఉన్నప్పుడుది. ఈ సారీ ఏం సారీ? ఇది బిట్టుకి లైన్గా కుట్టించినాం కదా. చూపి మమ్మీ. అది మొన్న మమ్మకాల ఫంక్షన్ బనారస్ సారీ. ఇది బనారస్ సారీ. ఇదేమో మేము లాస్ట్ ఈ ఇంటికి వచ్చే ముందు ఆ ఇంట్లో చేసిన ఈ గృహప్రవేశం కంటే ముందు చేసిన వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో లాస్ట్. ఇంకా లాస్ట్ ఆ ఇంట్లో ఇదే అన్నమాట. ఆ ఇంట్లో కూడా పూజారు మంచిగా పెద్దగానే ఉంటుండే, కానీ మమ్మీ ఇంకా అమ్మవారిని పెట్టి ఇట్లా హాల్లో చేయాలనుకుంది. నీకు ఎట్లా వచ్చింది ఐడియా ఏంటి ఇట్లా చేయాలని? నిజంగా ఎట్లా చేస్తారు కదా అందరూ. ఇప్పుడు మనకంటే తక్కువ వరలక్ష్మి వ్రతం. అప్పుడు తెలంగాణ స్టేట్ లో తక్కువ చేసేవాళ్ళు, ఆంధ్ర వాళ్ళు బాగా చేసేవాళ్ళు వరలక్ష్మి వ్రతం. అంటే మనం క్వార్టర్స్ లో ఉంటున్నాం కదా, మొత్తం ఆంధ్రోలే, మనం ఒక్కరమే. అంటే మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎక్కువగా అమ్మమ్మ వేస్తున్నారు వరలక్ష్మి వ్రతం. ఫస్ట్ నేనే మన ఫ్యామిలీలో అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా. మా సైడ్ హైదరాబాద్ లో మేమున్న మా సైడ్ అయితే మా అమ్మ వాళ్ళు ఎవరు చేయలేదంట ముందు. 20 years బ్యాక్, 24-25 years బ్యాక్ తక్కువ మన సైడ్, ఎక్కువ ఆంధ్ర. ఇంకా వాళ్ళందరూ ఆంధ్ర ఉంటుండే కదా. మేము చిన్నప్పుడు ఉన్న కమ్యూనిటీలో, మా డాడీ వాళ్ళ కమ్యూనిటీలో డిపార్ట్మెంట్ లో అందరూ ఆంధ్ర వాళ్ళే, 95% ఆంధ్ర వాళ్ళు, ఓన్లీ 5% తెలంగాణ. అప్పుడైతే మన ఇంకా ఆంటీ వాళ్ళు అందరు చేస్తుండే. ఫస్ట్ ఇయర్ చేయలేదు, సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ చేయలే. ఆంటీ వాళ్ళు అందరు చేసి తాంబూలం ఇస్తుండే. ఇంకా నెక్స్ట్ నుంచి నేను కూడా చేసినాను. ఇంకా అట్లా మమ్మీ కంటిన్యూ చేసింది అట్లా. ఇంకా అందరు ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తుండే. ఒకరు నార్మల్గా కలుషం, కొందరు ఇట్లా అమ్మవారిని చేసి శారీ కట్టించడం. అట్లా కొన్ని ఇయర్స్ అట్లా నార్మల్గా కలుషం పెట్టి చేసిన. తర్వాత కొన్ని ఇయర్స్ నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పటి నుండి ఇంకా అమ్మవారిని పెట్టి చేయడం చేసింది. అది రోజు అయితే నేను సర్ప్రైజ్ అయిపోయినా. రాగానే హాల్లో మమ్మీ పెద్దగా సెట్ చేసి పెట్టింది. ఫోన్ ఉన్నా ఇట్లా మనకు యూట్యూబ్ ఇది ఎప్పుడు ఎక్కువ వాడే వాళ్ళం కాదు, యూట్యూబ్ లో ఎక్కువ ఉండేవి వీడియోస్. అప్పుడు లాస్ట్ ఇయర్ యూట్యూబ్ అది. ఇది అదే ఈ గృహప్రవేశానికి ముందు ఎంత చక్కగా ఉంది కదా అమ్మవారు, అసలు బాగా అనిపిస్తుంది. ఇంకోసారి ఇదేమో ఇంకోసారి ఇట్లా సేమ్ 5 types ఆఫ్ ప్రసాదాలు ఇట్లానే పెట్టి ఎవ్రీ ఇయర్ ఇంకా సేమ్ ఉంటుంది. ఇదేమో అప్పుడు బిట్టు ఎంత సన్నగా ఉంది, నేను కూడా సన్నగా ఉన్నా. ఒకటి లైటింగ్స్, ఇది కూడా బాగుంటుంది. ఇట్లా మంచిగా లైట్లన్నీ వేసి పెట్టినాం. అప్పుడు గుర్తుందా? నైట్ టైం ఫోటో లేదు కానీ నైట్ మమ్మీ అప్పుడే కానీ వెతకాలి నా ఉంటాయి. ఇదంటే ఫస్ట్ టైం ఏమో స్టీల్ అప్పుడు అట్లా పెట్టింది. తర్వాత ఏం చేసింది అంటే ప్లాస్టిక్ స్టోరేజ్ కంటైనర్స్ ఉంటాయి కదా, వాటికి ఇలా గిఫ్ట్ కవర్ ర్యాప్ చేసింది మమ్మీ. మా మమ్మీకి క్రియేటివిటీ చాలా ఉంటుంది. ఒక సెకండ్ ఒకటి చూస్తాను. ఒకదానికి పేపర్ చుట్టున్నారు, అదే దానికి గిఫ్ట్ కవర్ ఇట్లా. ఇలా మీరు కూడా ఎప్పుడు ఎవరైనా వరలక్ష్మి వ్రతంకి ఇట్లా అరటి కొమ్మలు ఇలా పెట్టుకోవాలనుకుంటే ఇట్లా స్టోరేజ్ బాక్సెస్కి మంచిగా గిఫ్ట్ కవర్ ర్యాప్ చేసి పెడితే బాగుంటుంది ప్లేస్ ఉన్న వాళ్ళకి. ఓకే, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను గైస్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఇఫ్ మీకు నచ్చితే
Please do like, share and subscribe to our channel and join this beautiful family. Like, share, subscribe. We'll see you in my next vlog. Be content everyone. Bye guys.